వాళ్ళు అసెంబ్లీ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఎంతకన్నా ఖాళీ వాళ్ళకి వీలు ఉన్నప్పుడల్లా అసెంబ్లీ చేస్తారు, చేసే పని చేసి రిటర్న్ చేస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళకి డబ్బులు తెలియదు. అంటే రాష్ట్రం మొత్తం చెంచుల కోసమే చేస్తా ఉందా? మిగతా చట్టం జనరల్ ఐటీడీఏ పుట్టుకోవడం అసలు లేదు. ఆ స్టేటస్ ఏంటి, మన జిల్లాలో దాని పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో, లేదా ఎంపీ గారి వైపు నుంచి మనకి ఏం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీ అందరికీ ఒకటి నేను చెప్పాలనుకున్నాను. ఎంపీ గారు మన జిల్లా డెవలప్మెంట్ మీద చాలా చిత్తశుద్ధితో ఉంటారు. ఎప్పుడు అడిగినా కూడా మన జిల్లాకు సంబంధించి ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకురావడానికి, అది రోడ్డు కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి చాలామంది మంత్రులు కలుస్తారు, దీని మీద చాలా వర్కౌట్ చేస్తారు. ఎప్పుడు కూడా దీని మీద ఆలోచిస్తూ ఉంటారు. వేరే వేరే విషయాలు ఎప్పుడు కానీ మంత్రి గారు ఎంపీ గారు మనకు చెప్పరు. సబ్జెక్ట్ గురించి చెప్తారు, ఏదైనా ఇష్యూ ఉంటే దాని గురించి చెప్తారు, ఇంతకుమించి వేరే విషయాలు ఏది చెప్పరు. అలాంటి ఎంపీ గారు మనకుంటాం నర్సాపేట పార్లమెంట్ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే వారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎలా వర్క్ చేస్తారో నేను ఫాలో చేస్తుంటాను, న్యూస్లో కానీ లేకపోతే వాళ్ళ పిఏ ద్వారా కానీ ఫాలో చేస్తుంటాం. వెళ్ళిన ప్రతిసారి ఆ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన జిల్లాకి ఏ విధంగా ఆ స్కీమ్స్ తీసుకురావచ్చు అనేది వారు చాలా కృషి చేస్తున్నారు. సో ఈ మీటింగ్ మనకి ప్రథమ మీటింగ్గా మనం అనుకొని, అసలు ఇంతవరకు 6 months అయిపోయింది ఈ కొత్తగా గవర్నమెంట్ ఏర్పడి. ఈ 6 monthsలో మనం ఏం చేసాము, రాబోయే రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎంపీ గారి సహకారంతో మనం ఏం చేయబోతున్నాం అనేది డిపార్ట్మెంట్ అడిగినప్పుడు క్విక్గా ఆన్సర్ చెప్పి ఈ మీటింగ్ని వితిన్ టైం షెడ్యూల్లో క్లోజ్ చేయవలసిందని రిక్వెస్ట్ చేస్తున్నాను. లంబాడి ఇట్లా కాబట్టి మీరు ఎన్ఆర్జీఎస్ నుంచి ఆ ఫండ్స్ ఇచ్చేయకుండా ఆ ఇచ్చే మనసులో మరి ఎస్టీలు సుగాలీలు మిగతా వాళ్ళకి ఇస్తే వాళ్ళకి కూడా మనం మేలు చేస్తున్నాం. పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి మ్యాక్సిమం ఏంటంటే సెంట్రల్ ఎయిడెడ్ కాబట్టి చెంచు వస్తే వాళ్ళని మ్యాక్సిమం సెంట్రల్ ఇదిలోనే కవర్ అయిపోయి నేను అడిగే క్వశ్చన్ మీరు అందరికీ పూర్తిగా అర్థం చేసుకుని నాకు ఆన్సర్. ఏ హ్యాబిటేషన్స్ లో వాటర్ గిట్ వచ్చిన తర్వాత ఓకే, రాకముందు ఈ 1 year 1.5 year ఏ హ్యాబిటేషన్స్ లో 365 days సోర్స్ లేకుండా ఉంది, ఆ సోర్స్ లేకుండా ఉన్న వాటికి మీ సొల్యూషన్ ఏంటి? సోర్స్ క్రియేట్ చేయడానికి శాంక్షన్ 18 హ్యాబిటేషన్ జేజేలో శాంక్షన్ అయింది సార్. ఈ 18 హ్యాబిటేషన్ కూడా మేము బోర్డు కొత్త బోర్డులు కొట్టి డైరెక్ట్ పబ్లిక్ ఇచ్చి ఇంటింటికి పొలం ఇచ్చినప్పుడు మేము ప్లాన్ చేశాం సార్. సార్ మొత్తం 51 villages లో సార్ ఎక్కడెక్కడ ప్రాబ్లం అట్లాగే సార్ రోడ్ తీయడం వెళ్ళి అట్లాగే సార్ సోర్స్ క్రియేట్ చేయాలి సార్. చేసి సోర్స్ ఐడెంటిఫై చేస్తాం సార్. సార్ చెప్పినట్టు ఐడెంటిఫై చేస్తాం సార్. సార్ యాక్చువల్లీ మనకి హ్యాబిటేషన్స్ లో బడ్జెట్ లేదు సార్. అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో సాచురేషన్ బేసిస్ మీద కొంచెం ఆ రోజు మనం హన్మపురం వెళ్ళాము సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఐడెంటిఫై చేయించుకోవాలి. పెట్టండి సార్, తహసీల్దార్ లెటర్స్ పెట్టండి. మీ సిడిపిఓ వాళ్ళని వెళ్ళి తహసీల్దార్తో మాట్లాడితే 5 సెంట్లు 4 సెంట్లు దొరుకుతాయి అమ్మా. ఊళ్ళో లేకపోవడానికి ఊరు కానుకొని ఉంటాయి స్థలాలు. ఇప్పుడు ఇచ్చినట్లు నెంబర్ ఆఫ్ సైట్స్ అవైలబుల్ 18 చూపిస్తున్నారు. 18 మనకి రావాల్సింది అంటే షార్ట్ అయింది ఎక్కువ సైట్స్. ఎంఆర్ఓ గారికి ఆదేశించారు. మనకి మీడియా ఉంది సార్. మనకి మన ఓఎఫ్సీ కేబుల్ కూడా అడవి నుంచి రాగాల్సి వస్తుంది సార్. ఇవి ఎక్కడ దూరం ఉంటుంది సార్. ఆ దూరం ఉన్న వాటికి మీడియా ఉంటుంది సార్. మీడియా ఉండాలంటే మనం ఇంకోటి అవరేజ్ పెట్టుకుని అక్కడ డిఎంటీ పెట్టుకుని అక్కడ మార్చుకోవాలి సార్. డిఫికల్ట్ సార్ ఇవి.
కనీసం 40 మీటర్ జీబీటీ కట్టుకుంటే ఆ ఊరితో పాటు టెక్నికల్ అవసరం నాకు మాకు కావాల్సింది ల్యాండ్ సార్ మా పీపుల్ సార్ మాకు 3 నుంచి 4 సెంట్ ల్యాండ్ డీటెయిల్స్ అయితే అది చాలా సార్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వచ్చింది చెప్పారు సార్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా వాటిని శాంక్షన్ చేయండి సార్ మాకు మా డివోట్ నుంచి మాకు కూడా మీకు వచ్చిన వాటి వెనక తిప్పుకొడుతున్నారు సార్ మాకేం మీకు సార్ మీరు ఒకటి ఇచ్చారు సార్ మా ఫేస్ వాళ్ళు ఇది మన కేపీ కూడా ఒకటి వచ్చింది సార్ మళ్ళీ మధ్యలో ఆగిపోతే తమ ఎలాగో అందరితో చాలా కొంత కష్టపడి వచ్చింది రేడెడ్ అయిపోయింది సార్ ఏదో సైడ్ వర్క్ చేస్తుంది ఒకే ఒక సైడ్ వచ్చింది సార్ మా 4Gలో అంటే 4G శాచురేషన్ ఒకే ఒక సైడ్ వచ్చింది ఇన్పుట్ అనుపాలన ఒకటి వచ్చింది సార్ 2 సైడ్లు ఆన్ అయిపోతుంది మాకు శాంక్షన్ రాలేదు సార్ ఫర్దర్గా డివోట్ నుంచి మా దానికి ఉన్నాయి సార్ ఈ రెండింటిలో ఇవ్వాలి కదా అది స్టేట్ నుంచి శాంక్షన్ వచ్చేస్తే అంతవరకు మనకు కనెక్షన్స్ ఇచ్చేస్తారు ఎందుకంటే పొద్దున్నే మీరు మీటింగ్ తీసుకొని చూసి వచ్చిన తర్వాత మాకు బాధ వస్తుంది మీరు వేల కోట్లు ఖర్చు పెడతాం గవర్నమెంట్ వల్ల వాళ్ళకి సర్వీస్ తీసుకోవాలి 1,20,000 కోట్లు తీసుకున్నారు ఈ సంవత్సరం. సార్ నోటీస్ లో పెట్టాము ఫేజ్ 2 లో శాంక్షన్ అయిన స్కూల్స్ కూడా ఆరో ప్లాన్స్ ఇష్యూ చేశారు సార్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలని చెప్పి ఫిట్ చేయలేదు సార్ ఇంకా దీని మీద డెసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు సార్ మేడం ప్లాంట్స్ అన్ని కూడా స్కూల్స్ లో ఉన్నాయి సార్ అంటే వాళ్ళే వచ్చి ఫిట్ చేయాలి సార్ ఇంకా ఇన్స్టాల్ చేయించడం కూడా వాడికేమి బిల్ ఏం రాదుగా బిల్ పేమెంట్ జరగలేదని ఇన్స్టాల్ చేయకపోతే నిరుపయోగంగా 2 సంవత్సరాల నుంచి అక్కడ పడుంటే ఇది ఇష్యూ పాలసీ మ్యాటర్ సార్ పాలసీ అయినా ఎవరు ఫాలో అప్ చేయాలి మేము ఫాలో అప్ చేస్తున్నాం సార్ సార్ కూడా మొన్న మాట్లాడడం జరిగింది ఏపీడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ నేను ఒక రోజు మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరు ఉన్నారంటే వారితో కూడా మాట్లాడాను సార్ మొత్తం మనకి ఇలాంటి డేటా ఉంది సార్ నేను ఇస్తాను సార్ ఇచ్చి ఒకసారి మళ్ళీ స్టేట్ కి లెటర్ పెడదాం సార్ పెట్టండి పెట్టి ఒక కాపీ మాకు కూడా నాకు ఎమ్మెల్యే గారికి నిర్దేశిస్తే కనుక మేము కూడా ఒకసారి కృషి చేస్తాం మేము కూడా అడుగుతాం అని చూద్దాం మా ప్రయత్నం చేద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ప్రాజెక్ట్ యొక్క క్యాప్ 25 crores ఉంది సార్ 25 crores 20 crores వర్క్ కాంపొనెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపొనెంట్స్ ప్రపోజ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం స్టేట్ గవర్నమెంట్ ద్వారా ప్రపోజ్ చేసి వెళ్ళింది సార్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో కూడా ఎగ్జామినేషన్ అయ్యి శాంక్షన్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసి సిఎస్ఎంసీ సెంట్రల్ శాంక్షన్ మానిటరింగ్ కంపెనీ వాళ్ళ ఎగ్జామినేషన్ వచ్చింది షార్ట్ డేట్ ఎనీ టైమ్ we are going to receive the sanction. Once it is received by this end of this month, కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ స్కీమ్ సార్ నార్మల్ ఎంపీ గారికి బేస్ చేసుకుని ఈఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని 1 వీక్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇదే సందర్భంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంటే ఎన్ని సంవత్సరాలైనా టూరిజం డెవలప్మెంట్ చేయడంలో మరి అక్కడ ఉన్న పాలకులు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనపడి ఈ రోజు కూడా టూరిజం స్పాట్ గా దానికి పూర్తి స్థాయి గుర్తింపు తేలేకపోయారు. ఎందుకంటే ఇప్పటికే ఒక రెవెన్యూ మోటలన్నా కట్టండి అని చెప్పేసి కూడా మొత్తుకోవడం అనేక సార్లు జరిగింది సార్. అదేదో ఆ వర్షం బస్ గేట్లు ఎత్తినప్పుడు ఏదో 4 సంవత్సరాలు పడతా ఉంటే అప్పుడు చూడటానికి వచ్చే జనం తప్పితే మిగతా టైంలో లేదు. రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేసి మీరు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి వాటి మీద దృష్టి పెట్టి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఆ ప్రాంతంలో మనం ఏమేం చేయొచ్చు, ఎత్తిపోతలు ఉంది, అట్లాగే బౌద్ధుల ఆనవాళ్ళు ఉన్న అనుపు ఉంది, అట్లానే ఎక్కడి నుంచి మ్యూజియం ఉంది నందికొండ, ఇక్కడి నుంచి శ్రీశైలానికి మరి లాంచ్ ద్వారా పోవచ్చు, ఫ్లోటింగ్ హోటల్స్ కట్టచ్చు. పూర్తిగా తెలంగాణ వాళ్ళు చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ 24 crores ప్రాజెక్ట్ కనుక లాంచ్ చేస్తే ఆటోమేటిక్ మనకి కొన్ని మోడల్స్ ఏమన్నా అది కదా, అది ఓన్లీ విలేజ్ దీని వరకే కదా సార్. అంటే ల్యాండ్స్ అనేది డ్యామేజ్ హైదరాబాద్ హైవే కానుకొని
50 acres land ఉంది సార్. అదే కొంచెం ఏంటంటే టూరిజం అంటే ఆ రివర్ దాన్ని ఎంజాయ్ ప్రాజెక్ట్ దీన్ని ఎంజాయ్ చేసేటట్టు కాదు సార్. అది ఎక్కడో తీసుకెళ్ళి గౌరవ శాసన ఫారెస్ట్ సభ్యులు గారిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారిని కూడా సంప్రదించి గౌరవ పార్లమెంట్ సభ్యుల గారిని కూడా సంప్రదించి ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ. 118 meters వాల్ కట్టారు సార్ 2018 లో. తర్వాత అది సరిపోదు యాక్చువల్ గా. మళ్ళీ 2019 లో ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరగడంతో మనం కొత్తగా మళ్ళీ కొత్త డ్యామేజెస్ కాకుండా ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు వచ్చి ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ వాల్ అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ బ్రిడ్జ్. సో ఫర్ లెంగ్త్ ఆఫ్ 706 meters ప్రపోజ్ చేశారు సార్. దానికి 2 estimates 45.8 crores 54.2 crores ఎస్టిమేట్ చేసి మనకి సిఈ గారి నుంచి కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోయింది సార్. 1/11/2024 వీఆర్ అవైటింగ్ అప్రూవల్ సార్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. ఇది లెఫ్ట్ బ్యాంక్ లో ఎప్పుడో కట్టినట్టున్నారు సార్, రైట్ బ్యాంక్ లోనే ఆపేసినట్టున్నారు. సార్ లెఫ్ట్ బ్యాంక్ లో 900 meters అప్పుడు తెలంగాణ వాళ్ళు కట్టారు సార్. రైట్ బ్యాంక్ లో ఓన్లీ 118 meters కట్టాము 2018 లో. ఇప్పుడు ఫర్దర్ 706 meters కి ప్రపోజల్ 2 బిట్స్ గా చేసి టోటల్ 100 crores వచ్చేటట్టు ప్రపోజల్ పంపించారు సార్. గవర్నమెంట్ లో ఉంది సార్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్. అండ్ ఇట్ కెన్ బి టేకన్ అప్ అండర్ డిజాస్టర్ హెడ్ సార్. ఎందుకంటే డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రపోజ్ చేశారు, రికమెండ్ చేశారు గవర్నమెంట్. సార్ దాన్ని స్టేట్ గవర్నమెంట్ లో అయిపోయింది సార్. క్లారిటీ లేక దాన్ని వేరే డిజాస్టర్ ని కలిపి పెట్టి చూస్తున్నారు సార్. మేబీ ఎవరో మీరు ఆఫీస్ ఎవరో దాన్ని ఫస్ట్ చేస్తేనే పని పంపిస్తారు. ఐ డూ ఇట్ సార్. ఇది పంపించాలి మీరు ఎవరో అక్కడ ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. వాటి గురించి సరే ఈ రోజు అయినా కాకపోయినా దాని గురించి ముందుగా మరి వాటిని గుర్తించడం, వాటికి లైనింగ్ కార్యక్రమాలన్నా చేపట్టకపోతే మరి ఎప్పుడన్నా అది ప్రమాదానికి దారితీసే ఇది కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ మీద బండ్స్ మీద చెట్లు పెరగటం, వాటిని పీకటం, దాంతో బండ్స్ డిస్టర్బ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి 10,000 క్యూసెక్ల వాటర్ అంటే మామూలు కాదు. మరి దీని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గత చాలా కాలంగా మరి ఒక 1,000 క్యూసెక్లు మనం పంపిణీ చేసే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మీరు గుర్తించాలండి. సార్ తాము చెప్పింది అయితే 100% కరెక్ట్ సార్. సార్ దీనివల్ల వాటర్ డ్యామేజ్ కాకుండా ఈవెన్ ఈ బ్యాంక్స్ కూడా ఎంగేజ్ చేయడు. ఎప్పటికైనా మనకి అది బ్రీచ్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. అందుకే మనం రిపీటెడ్గా అయితే ప్రపోజల్ పంపించాం. మొన్న కూడా నేను ఈ ఫైనాన్స్ కమిషన్ ప్రపోజల్స్ కి 1,000 crores దాకా పంపించాం సార్. ఇది మన గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి. వేరే అదర్ స్కీమ్స్ లో కూడా పాసిబిలిటీ ఉంటే ఇంక్లూడ్ చేస్తున్నాం. నాబార్డ్ ద్వారా కానీ ఏదైనా ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము పదే కూడా మొత్తుకుంటున్నాం. సరే మాకు నీళ్ళెట్ అయినా లేవో ఆ కట్టలు లేకపోతే మా ఊర్లు కూడా మునిగిపోతాయి సార్. 1 more సబ్మిషన్ సార్. నాబార్డ్ కింద రీసెంట్ గా 1,000 crores ఏదో మనకి స్టేట్ కింద వచ్చింది. బట్ సమూహం మన డిస్ట్రిక్ట్ కి అయితే అలొకేషన్ వచ్చి రాలేదు సార్. అది కొద్దిగా ట్రై చేస్తే అక్కడ వీలు వస్తుంది. ఇది అప్డేటెడ్ ఫిగర్ సార్. డేటాలో 86 lakhs పోయిసారి ఉంది. ఈ సంవత్సరం 70 lakhs అది ఇది అప్డేటెడ్ ఫిగర్ సార్. అప్డేట్ ఫిగర్ yes అప్డేట్ ఫిగర్ వచ్చేసి సార్ మనకు అవుట్ ఆఫ్ 85.38 సార్ 64.53 అచీవ్డ్ సార్ యాజ్ ఆఫ్ 64.53 సార్. ఎంత పర్సెంటేజ్ అయ్యింది? 75.58%. ఎస్సీ సంబంధించి సార్ మనము అవుట్ ఆఫ్ 79,131 కు గాను 50,183 కల్పించాము సార్. 63.42% కల్పించాము. ఎస్టీ ఫస్ట్ మనం ఫస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ బేసిక్ గా కరెక్ట్గా మా అందరూ కొద్దిగా ఏమంటే ఇక్కడ కాకపోతే మీరు ఎడారి ప్రాంతాల్లో నీటి సదుపాయం లేని ప్రాంతాల్లో ఏ మొక్కలు పెంచుతున్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఎకరానికి పంటలైతే 1,00,000, 1,50,000, 2 లక్షలు పెట్టుబడులు పెట్టడం రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సార్ అట్లాగే మనకి ఇంకొకటి ఉంది సార్. అప్పుడు శాంక్షన్ మీద ప్లాన్ చేస్తూ ఈ ముందు ప్రపోజల్ 188 సార్.
పెట్టేస్తాం ఎస్ సార్. మీతో 280 టీచర్లు వస్తారా? మ్యాక్సిమం అంటే మనకి ఐడెంటిఫికేషన్ బెనిఫిషియరీ డిఆర్డీ వాళ్ళకి ఒకసారి చెప్పండి, ఎస్పీటీసీలో అందరూ ఉన్నారు, మిగతా నాయకులు ఉన్నారు, వాళ్ళనే వెళ్ళి అన్నీ చెప్తారు, వాళ్ళని మండలాలు చెప్తారు, ఏది చెప్పండి ఒకసారి. ఐడెంటిఫికేషన్ బెనిఫిషరీస్ మేము డిఆర్డీఓ ఎస్ఎస్జీ మెంబర్స్ స్కీమ్ వచ్చేసి సార్ ఇది మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి ఇండివిజువల్ యూనిట్స్కి వచ్చేసి 35% ఆఫ్ ది బ్యాక్ ఎండ్ సబ్సిడీ, బ్యాక్ ఎండ్ సబ్సిడీ 35% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్, మ్యాక్సిమం వచ్చేసి 10 lakhs పర్ ఇండివిజువల్. అట్లాగే గ్రూప్స్కి గ్రూప్ ఎంటర్ప్రైజ్ కనుక ప్లాన్ చేస్తే మ్యాక్సిమం 3 crores వరకు సబ్సిడీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా బ్యాక్ ఎండ్ సబ్సిడీ. దానికి కూడా 35% సబ్సిడీ. ఎస్ సార్, ఎస్ సార్. మ్యాక్సిమం వచ్చేసి 3 crores సార్ గ్రూప్స్కి. ఇండివిజువల్ యూనిట్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం 10 lakhs. దిస్ ఇస్ ద స్కీమ్. ఇండివిజువల్ దాంట్లో మీరు ఇప్పుడు 108 పంపించారు, Yes. మీరు 280 పెట్టగలరంట. నెక్స్ట్ ఇయర్ ఎన్ని టార్గెట్ పెడుతున్నారు? అది ఎవరు పెడతారు? అంటే వాళ్ళే ఇస్తున్నారు సార్, మండలానికి 10 చోట్ల ఇస్తున్నారు సార్ వాళ్ళు. 28 మండల్స్కి 10 ఉంది. వాళ్ళు ఇస్తారులేండి. ప్లీజ్ టార్గెట్. ఎస్ సార్. చేస్తారంటే నేను డైరెక్ట్ గానే మాట్లాడి తీసుకుంటాను. అట్లా మీరు ఒక 500 చేస్తారని తీసుకోండి, మ్యాక్స్ ఇవ్వచ్చు కదా. ఏం ఇస్తున్నాం. ఎలాగూ బ్యాంక్ గ్యారెంటీ పెడతారు, గ్యారెంటీ పెట్టారు చేస్తారు. బ్యాంకర్స్ దగ్గరే బాగా పెట్టింది ఉంది సార్. మీరు ఎక్కువ మంది పర్క్యులేట్ చేస్తే లాట్ ఆఫ్ పీపుల్ కమ్. పర్క్యులేట్ చేయాలి. ఎస్ఎస్జీ గ్రూప్స్ ఉన్నాయి, ఎస్ఎస్జీ గ్రూప్స్ ఎంతమంది మీరు తీసుకెళ్తున్నారు, తీసుకెళ్ళి చూపిస్తున్నారు, సక్సెస్ స్టోరీస్ని చూపించట్లేదు కదా సార్. ఒకటే మీరు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్ కాబట్టి దానికి ఎలాంటి మార్కెటింగ్ ఫీజు లేదు. అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో ఒక ఎవరైనా అమ్ముకోవాలంటే వాళ్ళు 30 to 40% వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దీంట్లో అలాంటి ఛార్జింగ్ ఫీజు లేదు. సో ఇది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్లాట్ఫామ్లో చేయాలంటే జస్ట్ ఒక జిఎస్టీ నెంబర్, బ్యాంక్ పాస్బుక్ ఉంటే చాలు. ఎస్ఎస్జీ దాంట్లో ఆటోమేటిక్గా ఎన్రోల్ అవ్వచ్చు. అలా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్. ఇవాళ నర్సరాబాద్లో డిమార్ట్ పెట్టారు, 2 నెలలు అయింది. మార్కెటింగ్ మొత్తం తగ్గిపోయింది ఇక్కడ టౌన్లో. ఇక్కడ ఒక్కరి పడిపోయినాయి. ఏంటి దాని పరిస్థితి? కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు ఒక డిమార్ట్ వల్ల. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, నేను మన నేటివ్ కాదు వాడు. ఏంటది? ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మరి? మరి ఎలా చేయాలా లేదా? సిటీ ఇది. ఒక మిల్లర్ దగ్గర 1000 బస్తాలు సరుకుంటే దానికి జవాబు మిల్లర్ వహించాలి. ఒక రిలయన్స్, ఒక డిమార్ట్ వాళ్ళ దగ్గర లక్షల టన్నులలో దాన్ని 5% చేసే వ్యవస్థ ఈ దేశంలో లేదు. వాళ్ళే ఉత్పత్తిని ప్లాన్ చేస్తారు, వాళ్ళే దాన్ని మళ్ళీ పెంచుతారు, అమ్ముతా ఉంటారు. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, దాని మీద మనం మాట్లాడిన ఉపయోగం లేదు. కొన్ని వేల మంది నష్టపోతారు డిమార్ట్ వాళ్ళు. దాన్ని అది నెక్స్ట్ కరెక్ట్ గా దాన్ని దృష్టి పెట్టాలి. దీంట్లో ఒకసారి ఇయర్లో 358 మెంబర్స్కి క్లయింట్ కంప్లీట్ చేసాం సార్. దాంట్లో 279 మెంబర్స్కి ప్లేస్మెంట్ కంప్లీట్ చేసాం సార్. మనకి టోటల్గా ఇయర్ ఎండ్ వరకు వచ్చేసరికి 1260 టార్గెట్ ఉంది సార్. దీంట్లో 899 కంప్లీట్ చేసాం సార్. 350 టార్గెట్ మాత్రం పెండింగ్ ఉంది సార్. అది ఇయర్లో టోటల్ 100% కంప్లీట్ చేసాం సార్. మాకు అర్థంగా ట్రైనింగ్ పార్ట్ ఎవరండి? సార్ దీంట్లో వచ్చాం సార్, నేమ్ ఆఫ్ ది స్కిల్ అని చెప్పి. దీంట్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్, సెంట్రల్లీ మేనేజర్ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ వచ్చి వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది సార్. దీంట్లో అసలు మీరు దేంట్లో ట్రైనింగ్ ఇస్తున్నారో మాకు తెలియదు. అక్కడ జనం బతకాలి అంటే ఒక కార్పెంటర్ ఉంటారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉంది అనుకోండి, దాని మీద ఆధారపడి ఒక 20 విభాగాలు వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు బతుకుతారు. మీరేదో అర్థం కాని వాటి అన్నింటికి ట్రైనింగ్ ఇవ్వడం కాదండి. అక్కడ అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏముంది, ఒక స్కిల్ డెవలప్ చేయడానికి వాడు ఇదివరకు ఏంటి మనం మట్టం వేసి మూల మట్టం వేసుకొని దాని గోడ సరిగ్గా ఉందా లేదా, ఇవాళ లేజర్ విద్యతో వచ్చినాయి. అలాంటివన్నీ కూడా మీరు ఎగ్జిబిషన్స్ పెట్టడం, వాళ్ళని ట్రైనప్ చేయటం, ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఒక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని 20 విభాగాలు పనిచేస్తాం. ప్రతి చోట ఉండేది ఇది. అలాంటి కార్పెంటర్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, వెల్డింగ్ మనోడు పాతకాలం నుంచి ఆంట్రాడ్లు పెట్టుకొని ఇది పెట్టుకొని ఇలా చేస్తా ఉన్నారు. ఇట్లా ప్రజలకి ఏది అవసరమో, ఎక్కడ ఏ పనులు జరుగుతుంటాయి, వాటి మీద స్కిల్ మీరు డెవలప్ చేయాలి. మరి అదేమీ మాకు కనపడలేదు. స్కిల్ డెవలప్మెంట్ అంటే సామాన్యుడు బతికే విధంగా ఉండాలి స్కిల్. వాడు ఏ వృత్తిలో అయితే పనిచేస్తున్నాడు. రైతులు ఉన్నారు,
రైతుల్లో మరి నైపుణ్యమో లేకపోతే ఖర్చు తగ్గటానికి టైప్స్ లెవెల్ గా ఉండాలి. పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాను సార్. స్టాఫ్ రిక్రూట్ చేసుకుంటాం సార్. చేసినాక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ 2 months స్టార్ట్ చేస్తాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. అంటే అన్ఎంప్లాయిడ్ యూత్ కి యూస్ఫుల్ అయిన ట్రైనింగ్స్ అన్ని స్టార్ట్ చేస్తాం సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మెయిన్లీ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లేడీస్కి వచ్చేసరికి బ్యూటీ పార్లర్ కోర్సెస్, టైలరింగ్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్. Our target is మాకు PMEGP loans target next 5 years లో we want to give at least 50,000. PMEGP EDP ట్రైనింగ్ ఇస్తాం. సో దాని 50,000 అంటే మీ వైపు నుంచి ఎంతమందిని ట్రైన్ చేసి లోన్ ఇస్తారు. అంటే PMEGP ఇచ్చిన వాళ్ళకి EDP ట్రైనింగ్స్ మా ఇంట్లో ఇస్తాం సార్. 6 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది మా మీరే ముందు హ్యాండ్ హోల్డ్ చేయొచ్చు కదా, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లోన్ అప్లై చేసుకోవడం, లోన్ శాంక్షన్ చేసుకోవడం చేయొచ్చు కదా. సార్ ఈ ఆర్సిటీ కాన్సెప్ట్ లోనే హ్యాండ్ హోల్డింగ్ అప్ టు 2 years దాకా హ్యాండ్ హోల్డింగ్ ఉంది సార్. అప్ టు 2 years దాకా హ్యాండ్ హోల్డింగ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 2 years లో ఎప్పుడెప్పుడు కాంటాక్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు డెవలప్ అయ్యారా, డెవలప్మెంట్ అంటే కనీసం హ్యాండ్ హోల్డింగ్ మనం ఏం చేస్తాం, 1 month 2 weeks ట్రైనింగ్ చదివేస్తాం. అలా కాకుండా ట్రైనింగ్ అవుతున్నప్పుడే వాళ్ళ సర్టిఫికేషన్స్ తీసుకోలేదు. మీరు బ్యాంకర్స్ పంపించి ఫాలో చేసి లోన్ శాంక్షన్ అయిన వరకు మీరు వెంటబడి చేస్తేనే ఉంటుంది. ట్రైనింగ్ చదివేస్తే ఒక నెల పోతే మళ్ళీ మంత్కి వస్తారు, మర్చిపోతారు వాళ్ళకి వర్క్ పెడితేనే దాంట్లో కంటిన్యూ అవుతారు. సో ట్రైనింగ్ ఇవ్వడం అంటే కాదు, దాన్ని మీరు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి లోన్ ఇప్పించి వాళ్ళకి పెట్టించేదాకా మీరు ఫాలో చేస్తారు. అలాగే ఒక సిస్టమ్ మీద పెట్టాలి. కొత్తగా మీరు నన్ను కరెక్ట్గా కూర్చొని కమ్ అప్ విత్ ప్లాన్. నెక్స్ట్ 1 year లో మేము ఇన్ని NLM లోన్స్ కానీ మీరు కూర్చోవాలి కదా. మీకు ప్రాబ్లం ఏంటి, మీకు లోన్ ఏమంటే సార్ మీరు దగ్గర బిజినెస్ ప్లాన్ లేదు అంటారు. బిజినెస్ ప్లాన్ వాళ్ళతో కూర్చొని చేయొచ్చు కదా. ఉంది సార్. ప్రొసీజర్ లో కూడా కలెక్టర్ తో కూర్చొని యాన్యువల్ ఆ సంవత్సరంలో స్టార్ట్ చేయబోయే ప్లాన్స్ గురించి ముందే డిఫరెంట్ గా ఇద్దరు కూర్చొని